పార్దు తన బండి మీద పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంతలో భానుమతి వాళ్ళ తమ్ముడికి చెప్పి అక్కడ కొన్ని సూదులు వేసేయమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అక్క చెప్పిన విధంగా అక్కడైతే కొన్ని సూదులను వేసేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ బండికి అవి తగిలి బండి అయితే ప్యాచీ అయిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది, అసలు ఇలా ఎందుకు అయ్యింది? ఇప్పుడు నేను ఎలాగైనా సరే పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, 10 నిమిషాల్లో పార్టీ ఆఫీస్లో మీటింగ్ కూడా మొదలైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే, ఎలా వెళ్ళాలి అక్కడికి? దేవుడా, ఎవరినైనా పంపించవా అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో భానుమతి తన స్కూటీని వేసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఇది వస్తుంది, ఏం చేస్తుందో ఏంటో, ఏం మాట్లాడుతుందో ఏంటో, దీంతో మాట్లాడడం కూడా నాకు చాలా చెడ్డ చిరాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ భానుమతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి, హలో మాస్టారు, ఏం జరిగింది? మీ బైక్ పంచర్ అయిపోయిందా? సరే నా స్కూటీ మీద రండి అయితే అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్దు అయితే ఏమీ మాట్లాడకుండా పట్టించుకోకుండా అయితే మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, మీరు నా భర్తగా రాకండి, అలాగే నేను మీ భార్యగా రాను, నేను పార్టీ కార్యదర్శిగా వస్తున్నాను, సమాచారం అంతా చేస్తున్నాను కదా, మరి అలాంటప్పుడు మీరు నా బండి మీద వస్తే అందులో తప్పేముంది, నా బైక్ కూడా మీరు ఎక్కొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్దు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి, టైం అయితే అవుతుంది, మీరు వస్తారా రారా, నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్దు, సరే టైం అయితే అవుతుంది కదా, ఏదో ఒకటిలే అని చెప్పేసి అయితే అనుకుంటూ భానుమతి స్కూటీ ఎక్కి భానుమతిని తీసుకొని అలా పార్టీ ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.